నమస్తే మేడం. నమస్తే. బాగుండ్రా మేడం? అయితే చాలా మంది మేడం చైనాలో ఇంకో కొత్త వైరస్ పుట్టింది, కరోనా లాంటిదే, చాలా మంది చచ్చిపోతుండ్రు. ఇక చైనాలో అయితే కుప్పలు కుప్పలుగా చచ్చిపోతుండ్రు అని చెప్తుండ్రు. లాక్డౌన్ పడుతుంది అంటారు, మాస్కులు వేసుకోవాలంటారు, ఏమేమో చెప్తుండ్రు మేడం. అది నిజం ఎంత అబద్ధం ఎంత మీ మాట్లాడని చెప్పండి. అవునమ్మా, నేను కూడా చూస్తున్నాను సోషల్ మీడియాలో. ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఈవెన్ ఇంగ్లీష్ ఛానల్స్ చూసినా కూడా కొంత భయాందోళనలుగా అన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. కాకపోతే ఈ వైరస్ యాక్చువల్ గా ఇది కరోనా వైరస్ కాదు, ఇది పారామిక్సోవిరిడి అనే RNA వైరస్. చైనాలో అవుట్ బ్రేక్ వచ్చింది. అవుట్ బ్రేక్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి డెంగ్యూ ఒకసారి ఎక్కువ వచ్చేస్తా ఉంటుంది మనకి, అట్లానే ఒకసారి మలేరియా జ్వరాలు ఇట్లా వస్తాయి కదా, అక్కడ కూడా ఈ వైరస్లన్నీ కూడా కొంత అవుట్ బ్రేక్ వచ్చాయి. దాంట్లో ఈ హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అంటే HMP వైరస్ అనే ఒక వైరస్ చాలా ఎక్కువగా ఉంది అని అంటా ఉన్నారు. అయితే నిజంగా ఈ వైరస్ ఏంటి అంటే, ఇది ఒక పారామిక్సోవిరిడే అనే దీనికి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన RNA వైరస్. సహజంగా అన్ని రెస్పిరేటరీ వైరస్ లాగే ఇది కూడా ఒక వైరస్. నువ్వు అన్నట్టుగా ఇది కొత్త వైరస్ ఏం కాదు. 2001లోనే ఈ వైరస్ ని గుర్తించడం అనేది జరిగింది. అంటే అప్పట్లోనే జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే, జనరల్ గా ఏదైనా ఒక దేశంలో మామూలుగా ఈ మనకి వేసవి కాలం అయిపోయి చలికాలం వచ్చేటప్పుడు ఈ రెస్పిరేటరీ వైరస్లు, రకరకాల వైరస్లు ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి. మనకు కూడా అంతే కదా, దగ్గు, జ్వరము, జలుబులు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. అదే రకంగా చైనాలో కొన్ని రకాలైన వైరస్లన్నీ కూడా స్ప్రెడ్ అవుతా ఉన్నాయి. అవేవి అంటే, ఇదొకటి మన హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అనేది ఒకటి, అట్లాగే ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ అనేది ఒక వైరస్, తర్వాత మైకోప్లాస్మా వైరస్ అని ఇంకొక వైరస్, అట్లాగే COVID-19 వైరస్. ఇట్లా అన్ని వైరస్లు కొంచెం ఎక్కువైనాయి. ఎక్కువ కావడం వలన అది కొంత వాళ్ళు అలర్ట్ ని కొంత ప్రకటించినట్టుగా ఉన్నారు. అంటే జాగ్రత్తలు తీసుకోండి అని మంత్లీ వాళ్ళు రిపోర్ట్ ఒకటి రిలీజ్ చేస్తారు. దాంట్లో ఇవన్నీ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఇన్ఫెక్షన్లు ఇవన్నీ కూడా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పక అలర్ట్ ఇచ్చినట్టుగా ఉన్నారు. అయితే మనము భయాందోళనలు స్ప్రెడ్ అవుతున్నంత అయితే అవసరం లేదు. అయితే మేడం మరి దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి? మామూలుగా అయితే మీకు ఏ రెస్పిరేటరీ వైరస్ అన్నమాట, రెస్పిరేటరీ వైరస్లు ఒక 200 వెరైటీస్ ఉంటాయి. ఈ 200 వెరైటీస్ లకు కూడా వచ్చే లక్షణాలు కామన్ గా అన్నిటికీ ఒకే రకంగా ఉంటాయి. అవి ఏంటి అంటే, మామూలుగానే మనకి జలుబు, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే మామూలుగానే ముక్కు కారడము, తుమ్ములు, సోర్ థ్రోట్ అంటాం కదా, గొంతు నొప్పి, అట్లాగానే కొంచెం జలుబు ఎక్కువగా రావడము, జ్వరము కొంతమందిలో, ఇవన్నీ కూడా లక్షణాలు ఉంటాయి. ఇందులో ఇంకా కొంచెం లోయర్ అంటే కొంతమందిలో ఇది కొంత సీరియస్ అయింది అనుకోండి ఈ వైరస్ ఇన్ఫెక్షన్, అది కొంత న్యూమోనియా కింద, అంటే బ్రాంకైటిస్, న్యూమోనియా, దాన్ని లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఏమంటే, ఊరికే దగ్గు, జలుబు, జ్వరము, కొంచెం తుమ్ములు ఇవి రావడం, ఒక 3 నుంచి 5 రోజుల వరకు ఉండడం, పోవడం. అది ఇంకా కొంచెం లోపలికి పోయింది అనుకో లోయర్ లంగ్స్ కి, అప్పుడు ఏమైతుంది అంటే కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడము, తర్వాత కొంచెం అంటే ఆయాసం రావడము, జ్వరం 103 కన్నా ఎక్కువ రావడము, ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయి. కొంత అంటున్నది ఏమంటే, ఈ HMP వైరస్ లో కూడా ఒక్కొక్కసారి కొంతమందిలో ఈ లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి అని చెప్తున్నారు. అయితే మేడం మరి ఇప్పుడు ఇది ఏ ఏజ్ లోకి వస్తుంది? ఇప్పుడు చిన్న పిల్లలకి ఎక్కువ వస్తుందని అంటున్నారు, చిన్న పిల్లలకు ముసలిళ్ళకి ఎక్కువ వస్తుంది అంటున్నారు. నిజమేనా? అందరికి వస్తుందా, లేకపోతే ముసలిళ్ళకి చిన్నపిల్లలకి ఎక్కువ వస్తుందా? ఇది యాక్చువల్ గా ఏమంటే, మనకు కరోనా వైరస్ అనుకో, కరోనా వైరస్ ఎక్కువ పెద్దవాళ్ళలోనే వచ్చింది. కానీ ఈ వైరస్ పిల్లల్లో కొంచెం ఎక్కువగా, అంటే ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో, ఇమ్యూనిటీ బాగా డెవలప్ అయి ఉండదు, 5 సంవత్సరాల లోపల పిల్లలకి, 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, అదే కాకుండా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటారు, అంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న జబ్బులు ఉన్నోళ్ళు. అంటే ఎలాంటి జబ్బులు? ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు అయినోళ్ళు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లు అయినోళ్ళు, క్యాన్సర్లు ఉన్నోళ్ళు, లేకపోతే ఏదన్నా HIV వైరస్ ఇట్లా ఉన్న వాళ్ళు, వీళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటది. వాళ్ళకు వస్తే ఇది, మనకి మామూలు వాళ్ళకి వస్తే అది ఏం కాదు, మామూలు జలుబు దగ్గుల్లాగా ఉంటే పోతుంది. కానీ
అంతే. ఇది 3 రోజుల నుంచి వారం లోపల పోవాల. కొంతమందిలో ఒక 10 రోజులు అట్లా ఉండే అవకాశం ఉంటుంది. అంటే దీంతో చచ్చిపోతారా మేడం? మంచిగా ఉంటారా? ఈ చనిపోవడము అనే సంఖ్య ఎప్పుడు కూడా 1 నుంచి 3% అనేది ఉంటుంది. అంటే ఎవరిలో నేను చెప్పానే పిల్లలకు ఇది ఎక్కువ న్యూమోనియాగా కన్వర్ట్ అయిపోయి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి అది ఆల్రెడీ వాళ్ళకు ఇమ్యూనిటీ లేకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రమాదం ఉంటుంది. కానీ మామూలు వాళ్ళలో ఇది చనిపోయేంత అవకాశం అయితే ఏముండదు. మాస్కులు వేసుకొని తిరగాలన్నా మళ్ళీ ఇప్పటి నుంచి జాగ్రత్తలు. ఏ రెస్పిరేటరీ వైరస్ కైనా కూడా మనకు బాగా అలవాటు అయింది కదా కరోనా అప్పుడు. అదే రకంగా ఇప్పుడు కూడా ఒక జాగ్రత్త ఏంటంటే తుమ్మిన దగ్గిన ఇట్లా మోచేయి అడ్డం పెట్టుకొని దగ్గాలి. మన చేత ఎప్పుడు కర్చీఫ్ గుడ్డ ఉంటేమో అడ్డం పెట్టుకుంటాం. లేకపోయినా పక్కల వాళ్ళకి రాకూడదు అంటే కనీసం ఇట్లా మోచేయి అన్న అడ్డం పెట్టుకొని వాళ్ళకి అది స్ప్రెడ్ కాకోకుండా తుమ్మిన దగ్గిన అదొక జాగ్రత్త తీసుకోవాలి. రెండో జాగ్రత్త ఏంటి అంటే ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా జలుబు దగ్గు ఇవి ఉన్నాయనుకోండి, కొంచెం సీరియస్ గా ఎక్కువగా ఉన్నాయి, అట్లాంటి వాళ్ళు కొంచెం ఐసోలేట్ కావాలి. అంటే మిగతా వాళ్ళతో కలవకోకుండా కొంచెం దూరంగా ఉండడము. తర్వాత ఇది ఎట్లా స్ప్రెడ్ అవుతుందంటే ఒక టచ్ ఆబ్జెక్ట్స్ ఇవి వాళ్ళు తుమ్మిన దగ్గిన చేయి పెట్టినా కొన్ని ఆబ్జెక్ట్స్ మీద దేని మీద పెడతారో దాని మీద మనకు తెలియకుండా పోయి మళ్ళా మనం చేయి పెడతాం. చేయి పెట్టినప్పుడు ఆ వైరస్ చేతికి వచ్చి ఉంటది. దాన్ని తీసిపోయి కళ్ళు, ముక్కు, నోరు ఎక్కడ పెట్టుకున్నా కూడా మనకు వచ్చేస్తాం. అందుకని ఫ్రీక్వెంట్ గా జలుబు వచ్చిన వాళ్ళు కూడా ముఖాన్ని తాకకుండా ఉండాలి. ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ చేసుకుంటా ఉండాలి. హ్యాండ్ వాష్ చేసుకుంటే మనం చేయి పెట్టినా కూడా అందులో వైరస్ ఉన్నా కూడా అది వెళ్తుంది. ఇది వరకు అయితే కరోనా వచ్చినప్పుడు హ్యాండ్ వాష్ ఇంత సేఫ్ చేసుకోవాలని చెప్పిండ్రు మేడం, అట్నే చేసుకోవాలా? లేకపోతే ఇప్పుడు కూడా ఎప్పుడైనా కూడా హ్యాండ్ వాష్ అనేది మనం సోప్ తో గానీ దీంతో గానీ 20 seconds అంటారు. అంటే WHO గైడ్ లైన్స్ ప్రకారం 20 seconds. అది కూడా ఇప్పుడు ఏదో ట్యాప్ పెట్టి మనం ఊరికే ఇట్లా సోప్ రుద్దేసుకొని గబగబా చేయి వాష్ చేసుకోవడం కాదు. ఒక 20 seconds అంటే ముందు ఒకవైపు మళ్ళా ఇటు మళ్ళీ ఇట్లా వేళ్ల సందుల్లో ఈ రకంగా హ్యాండ్ వాష్ చేసుకుంటే వైరస్ ఒకవేళ ఏదన్నా మనం తెలియకుండా చేయబెట్టో లేకపోతే జబ్బున్న వాళ్ళని తాకినో చేసినా కూడా మనకి రాకుండా ఉంటది. ఇదొకటి. ఇంకొకటి ఇట్లా ఉన్న వాళ్ళు కొంచెము పబ్లిక్ స్పేసుల్లోకి పోకుండా ఉండాలి. అంటే ఒక మీటింగో మనం జనరల్ గా ఒక గుడికో ఒక దీనికో పోవాలనుకున్నప్పుడు ఈ జలుబు దగ్గులు ఉన్న వాళ్ళు కొంచెం పోకుండా ఉంటే మంచిది. ఎన్ని రోజులు ఒక 5 నుంచి 10 రోజులు వాళ్ళు ఐసోలేట్ అయి ఉండాలి సహజంగానే. లేదు ఏదైనా కంపల్సరీ పోవాల్సి వస్తే కనీసం మాస్క్ అన్నా పెట్టుకొని వెళ్ళాలి. ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్లు చేసుకోవాలి. తర్వాత మనం కూడా ఇంట్లో ఎవరికైనా జలుబు దగ్గు ఉంటే వాళ్ళు ఇంటిని కూడా కొంచెం డిస్ఇన్ఫెక్టెంట్ అంటే ఏదన్నా ఇది వేసేసి మామూలుగానే మనము ఇల్లు తుడుస్తుంటాం కదా, అది ఒక 2-3 సార్లు తుడుచుకుంటే సరిపోతుంది. అంటే ఇక అప్పుడైతే లాక్డౌన్ వేసిండ్రు మేడం, మరి ఇప్పుడు అట్లాంటివి వస్తాయి అంటారా? ఇప్పుడు చైనాలో చెప్తున్నది ఏంటంటే చెప్తున్నారు మీరు అందరు ఇంటనే ఉండ్రు లాక్డౌన్ పడుతుంది అది ఇది అని చెప్తున్నారు. మరి ఇప్పుడు అట్లా మన దానికి దాకా వస్తుంది అంటారా? ప్రస్తుతానికైతే అట్లాంటి ప్రమాదం ఏమీ లేదు. భయాందోళన పడాల్సిన అవసరం కూడా లేదు. ఇది మామూలు ఒక వైరసే. ఇంతవరకు మన దేశంలో పెద్దగా ఇంకా డిటెక్ట్ కూడా కాలేదు. అది చైనా నుంచి జపాన్ లో కూడా కొన్ని ఎక్కువ కేసులు వస్తున్నాయి అనేసి అన్నారు. కానీ అది వచ్చినా కూడా మనము ఈ జనరల్ జాగ్రత్తలన్నీ తీసుకొని మంచి ఆహారం తీసుకొని ఉంటే మామూలు జలుబు దగ్గుల్లాగే ఇది కూడా వచ్చేళ్తుంది. అంతకు మించి ఏం ప్రమాదం అయితే ఉండదు. మరి ఇటువంటి పుకార్లు ఎందుకు వస్తున్నట్టు? ఈ పుకార్లు ఎందుకు వస్తున్నాయండి, ఇప్పుడు ఏదైనా ఆథెంటిక్ సంస్థలు కొన్ని ఉంటాయి మనకి. అంటే ఇప్పుడు మన దేశంలో ఒక ప్రమాదం పొంచుంది అనుకోండి, వెంటనే మన హెల్త్ కి సంబంధించిన అథారిటీస్ వాళ్ళు ప్రకటిస్తారు. ఇప్పుడు ఇంకొక పుకారు కూడా వస్తుంది, మన ప్రైమ్ మినిస్టరే అలర్ట్ ఉండమని చెప్పాడని. అదే నేను అడుగుదాం అనుకున్నా, మీరే చెప్పిండ్రు ఈ లోపల. అలాంటిది నేను కూడా రెఫర్ చేసిన, అలాంటిది ఏం లేదు. అంటే ఇంకా మనకి ఇదేదో ప్రమాదం అనో ఇంకొకటో మనకి అథెంటిక్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఏ రకమైన హెచ్చరిక కూడా లేదు. ఈ చైనా సిడిసి వాళ్ళ దీని నుంచి కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది మామూలు వైరసే, పెద్ద ప్రమాదం లేదంటున్నారు. కానీ చైనా అప్పుడు కరోనా వచ్చినప్పుడు దాచిపెట్టింది, ఇప్పుడు కూడా ఏమైనా దాచిపెడుతుందేమో అనే అనుమానంతోనే జనం అంతా ఓకే వాళ్ళు చెప్పేది నమ్మకం లేదు, ఇలాంటి పుకార్లన్నీ కూడా అవుతున్నాయి.
ఇంకోటి ఏమంటే WHO అనే సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇలాంటిది ఏదన్నా ఉంటే హెచ్చరిక చేస్తుంది ప్రజలందరికీ. అలాంటి హెచ్చరిక కూడా ఇప్పటి వరకు ఏం లేదు. ఇంకొకటి ఏమంటే ఈ ఎపిడమిక్ అనేది వేరు. చైనాలో ఎపిడమిక్ అంటారు. ఎపిడమిక్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు తెలంగాణలో మొత్తం వైరల్ జ్వరాలు, తెలంగాణలో లేదా ఆంధ్రాలో జ్వరాలు ఇట్లా అంటాం చూడు, అంటే ఎక్కువ మొత్తం అన్ని జిల్లాల్లో వస్తున్నాయి అని, దాన్ని ఎపిడమిక్ అంటాం. పాండమిక్ అంటే ఏంటంటే, పాండమిక్ అంటే దేశాలను దాటి ప్రపంచం అంతా రావడం, కరోనా లాగా. సో పాండమిక్ అయినప్పుడే లాక్డౌన్లు గాని ఇలాంటివన్నీ జాగ్రత్తలు ఉంటాయి. కానీ ఇది పాండమిక్ అయ్యే అవకాశం లేదు, ఎపిడమిక్ గా ఉంది. సర్జ్ అంటున్నారు. సర్జ్ అంటే ఉన్నదానికన్నా ఎక్కువ ఇవన్నీ పెరుగుతున్నాయి. ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవడం, ముఖ్యంగా చిన్న పిల్లలు 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవడం, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని కూడా ఎవరికైనా మనకు కూడా బాధ్యత ఉంటుంది, జలుబు దగ్గు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, కూర్చోవడం, మాట్లాడడం అలాంటివి చేయకుండా కొంచెం మనం జాగ్రత్తలు తీసుకుంటే దీని గురించి ఏ రకమైన ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే మేడం దీని గురించి అసలు బాధపడాల్సిన అవసరం లేదు, ఇక అసలు దీని గురించి భయం లేదని అంటున్నారు కదా. ఒకవేళ దగ్గు జ్వరము మీరు చెప్పిన సిమ్టమ్స్ వచ్చినాయి అంటే ఏం చేయాలి? దవాఖాన పోవాలనా, లేకపోతే ఇంట్లోనే ఉండి ఇట్లనే ప్రికాషన్స్ మీరు చెప్పినట్టుగా తీసుకుంటే సరిపోతుందా? అంటే ఇప్పుడు మనకే అర్థమవుతుంది, మామూలు జ్వరము, మామూలు జలుబు, తుమ్ములు అలా ఉండి ఒక 3 రోజులకి అది కొంచెం తగ్గుముఖం పడుతూ ఉంటే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఒక 103 జ్వరము అట్లా ఎక్కువ జ్వరం ఉన్నా, కొంచెం ఆయాసం ఉన్నా, లేదా ఎవరికైతే ఈ ఆస్తమా ఆల్రెడీ కొంచెము ఈ లంగ్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇలాంటి వాళ్ళు మాత్రం తప్పకుండా హాస్పిటల్స్ కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. లేదు మామూలుగానే ఉండి కాస్త నలతగా ఉండి ఇంట్లో ఉంటే వేరే వాళ్ళకి రాకోకుండా వాళ్ళ వరకు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మరి దీనికి ఏమన్నా వ్యాక్సిన్లు ఉంటాయా మేడం? ఇప్పుడు ఇదో కూడా ఒక భయం అనే చెప్తున్నారు కదా, అంత భయపడే అవసరం లేదని అంటున్నారు. వ్యాక్సిన్ లాంటివి ఏమన్నా ఇవి రాకుండా ఉండడానికి? ఈ HMP వైరస్ కి ఇప్పటి వరకు వ్యాక్సిన్ ఏమీ లేదు ఒకటి. రెండోది స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కూడా ఏం లేదు. వచ్చిన సిమ్టమ్స్ ను బట్టి దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకోవడమే. ఆక్సిజన్ తక్కువైతే ఆక్సిజన్ పెట్టుకోవడము, యాంటీబయాటిక్స్ ఇచ్చుకోవడము, లేకపోతే తుమ్ములు జలుబులు ఉంటే దానికి ఇట్లాంటి సిమ్టమాటిక్ ట్రీట్మెంటే తప్ప స్పెసిఫిక్ గా ఈ ట్రీట్మెంట్ దీనికి ఉంది అనేది కూడా ఏం లేదు. దానికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ కూడా ఏం లేదు. ధన్యవాదాలు మేడం. నమస్తే.